మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రియ దైవజనమా, పక్షిరాజు వృద్ధాప్యములోనికి వచ్చిన తరువాత తన శరీరమును తాను హింసించుకుని తన రెక్కలన్నిటినీ పెరికి వేసుకుని తిరిగి నూతన యవ్వనము పొందుతుంది అని మనమందరము ఎరిగి ఉన్నాము. అట్టి రీతిగా మనము కూడా బలమును కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు, అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, బలమును కోల్పోయిన స్థితిలో మనమున్నప్పుడు దేవుడు నూతన బలాన్ని ధరింపజేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ప్రియ దైవజనమా, మరి అటువంటి నూతన బలము మనము పొందుకోవాలి అంటే ఆయన కొరకు ఎదురు చూచేవారముగా ఉండాలి. మన బలహీన సమయములో మనుషుల మీద ఆధారపడకూడదు, మనకున్న వనరుల మీద ఆధారపడకూడదు, కానీ మనకు నూతన బలమును ప్రసాదించగలిగిన దేవుని వైపు కనులెత్తి చూచి ఆయన కొరకు ఎదురు చూచేవారముగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనకు నూతన బలాన్ని ధరింపచేస్తాడు. అటివారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని వాక్యము తెలియజేస్తా ఉంది. అవును, పక్షిరాజు తిరిగి నూతన యవ్వనాన్ని పొందుకొని ఆకాశములో పైకి ఎగిరినట్లుగా మన జీవితాల్లో కూడా దేవుని వలన బలము పొందుకుంటే ఆత్మీయంగా కూడా మనము ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుతాము. చూడండి, 84వ కీర్తన 5 నుండి 7 వచనాలు మనము గమనించినట్లయితే దేవుని వలన బలము పొందిన మనుష్యులు ధన్యులని వ్రాయబడి ఉంది. వారు నానాటికి బలాభివృద్ధి చెందుతూ సియోనులో దేవుని సన్నిధిని కనపడతారని రాయబడి ఉంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు శారీరకముగా బలహీనపడి ఉన్నావా? అయితే బలమునే నడికట్టుగా ధరించుకున్న దేవుడు మన దేవుడు. ఆయన నీకు బలమును ధరింపచేయగలడు. నీ శరీరములో ఆరోగ్యమును తిరిగి దయచేయగలడు. ఒకవేళ మానసికంగా బలహీనపడి కృంగిపోతూ ఉన్నావా? నీ గాయములను కట్టి మానసికంగా నిన్ను బలపరచగలిగిన దేవుడు. అవును, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. గుండె గాయములను ఆయన కట్టేవాడుగా ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఒకవేళ ఆత్మీయంగా బలహీనపడి దిగులు చెందుతూ ఉంటే ఆయన వలన నీవు బలము పొందితే తిరిగి నీవు దేవుని సన్నిధిలో కనబడే వ్యక్తిగా ఆయన చేయగలడు. కాబట్టి ఈ దినం దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన వైపు తిరుగుదాము, ఆయన కొరకు ఎదురు చూద్దాము. ఆయన వలన బలము పొంది ఆయన సన్నిధిలో కనబడడానికి దేవుని ఎదుట విజ్ఞాపన చేద్దాము. పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనము కూడా క్రొత్తదిగా చేయగలిగిన దేవుడు, మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచడానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఈ దినం మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వలన బలము పొందగోరుచున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే బలహీనులుగా ఉండి ఈ వాక్యము వింటున్నారో, అది శారీరక బలహీనత అయితే నజరేడైన యేసు శక్తిగల నామములో వారిని బలపరచమని, వారి దేహమునకు మరల ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాం. మానసికంగా బలహీనముగా ఉన్న వారిని మీరు బలపరచండి. వారి హృదయ అంతరంగములోని ప్రతి వేదన యేసు శక్తిగల నామములో తొలగిపోవునుగాక. తండ్రి, ఆత్మీయముగా బలహీనులుగా ఉన్న వారిని మీరు బలపరచండి. నానాటికి వారు బలాభివృద్ధి చెందుతూ నీ సన్నిధిలో కనపడే కృపను అనుగ్రహించండి. మా జీవితాలలో ఏ విషయంలో, ఏ స్థితిలో బలహీనులమై ఉన్నామో నీవు చూచుచున్న దేవుడవు. అట్టి స్థితి నుండి మమ్మల్ని లేవనెత్తి పక్షిరాజు తన రెక్కలు చాపి పైకి ఎగురునట్లుగా
మా జీవితాల్లో కూడా నూతన బలాన్ని ధరింపచేసి మేమెక్కలేనంత ఎత్తైన కొండ మీదకి, ఉన్నత అనుభవంలోనికి, ఉన్నత స్థితిలోనికి మమ్ములను, మా కుటుంబాలను లేవనెత్తమని, నడిపించమని మహాబలము గల దేవుని కృపాహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ప్రకటన గ్రంథములో ఏ అధ్యాయములో భూకంపము వలన 7,000 మంది చచ్చినట్లుగా వ్రాయబడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.